ఒక నక్షత్రం పడితేనే భూమి మిగలదు. ఆ రోజు అలాంటి అన్ని నక్షత్రాలు కాదమ్మా, నేను చెప్తుంది కదా. ఈ బైబిల్ యొక్క పరిజ్ఞానం ఏంటంటే వీళ్ళందరూ కూడా అజ్ఞానులు, బైబిల్ రాసిన వాళ్ళంతా కూడా. నక్షత్రాలు చిన్న చిన్నవి అనుకుంటున్నారు వాళ్ళు. మానవ జ్ఞానం వరకేనండి. అయ్యో కాదమ్మా, నా మాట వినట్లేదు మీరు. సరే, ఇప్పుడు నక్షత్రాలు ఎలా పడతాయి పోనీ చెప్పండి అమ్మా. దేవుడు కదండి, ఆయన మాట కాదమ్మా, ఓకే, నేనే దేవుడు కాదని, నక్షత్రాల భూమి మీద ఎలా పడతాయి చెప్పండి పోనీ, నేను తెలుసుకుంటాను. ఎందుకు పడదండి? ఆయన సృష్టించినప్పుడు ఆయన సెలవిస్తే ఎందుకు పడవు? అమ్మ, ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు? నేను చెప్తుంది ఏంటి, నక్షత్రాలు ఒక్కడి భూమి కంటే పెద్ద సైజు. అది ఒకటి భూమి మీద పడితే భూమి తిరుగుతూ ఉంటది. తిరుగుతున్నప్పుడు ఒక భూమి మీద నక్షత్రం పడితే ఇక అక్కడ భూమి అనేది మిగలదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. మీ ఇంట్లో సూది ఉంది కదా, ఏది బట్టలు కుట్టుకునే సూది. ఒక్క నిమిషం వినమ్మా, నేను చెప్పేది మీరు వింటే మీకు అర్థమవుతుంది క్లారిటీగా. అది కాదు ఒక్క నిమిషం వినమ్మా, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. మీకు ఇది అర్థమైంది కదా, సూది ఐడియా ఉంది కదా, బట్టలు కుట్టుకునే సూది. అది గనక ఆకాశములోంచి గనక వస్తూ భూమి మీదకి వస్తే